నమస్కారం. వెన్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గీతాంజలి స్కూల్ ఆధ్వర్యంలో మన ఊరు సంక్రాంతి సంబరాలు. విశ్వసాయి జూనియర్ కళాశాల వారిచే స్టడీ మెటీరియల్ పంపిణీ. స్థానిక గీతాంజలి స్కూల్ వారు కారంపూడి రోడ్డులో గల వారి గీతాంజలి గ్రౌండ్స్ నందు మన ఊరు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 3,000 మంది చిన్నారులతో ఈ సంబరాలను నిర్వహించగా గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ వై శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలుగు పండుగలలో సంక్రాంతి ఎంతో ముఖ్యమైనదని, మరీ ముఖ్యంగా రైతులకు ఎంతో ఇష్టమైన పండుగని, అట్టి పండుగ యొక్క విశిష్టత ఈనాటి చిన్నారులకు ఎక్కువ మందికి తెలియదని, కావున ఈ తరం చిన్నారులు ఆ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు. నడిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల వారిచే స్టడీ మెటీరియల్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ వారి తండ్రి పేరు మీద నిర్వహిస్తున్న ఎడవల్లి సత్యనారాయణ శర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్స్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ సయ్యద్ జఫ్రుల్లా మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతికి ఈ పుస్తకాలు ఎంతో సహకారాన్ని అందిస్తాయని, విలువలతో కూడిన విద్యను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తెలియజేశారు. విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఉన్నతమైనటువంటి విద్యను, జ్ఞానాన్ని పొందడం ద్వారా సమాజంలో ఏ దేశం వెళ్ళినా కూడా మీకు ప్రత్యేక రాణింపు, గుర్తింపు ఉంటుందని, దానికి మీ సమయాన్ని వృధా చేయకుండా ఏకాగ్రతగా విద్యను అధ్యయనం చేసి ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వారిచే తయారు చేయబడిన స్టడీ మెటీరియల్ను విద్యార్థులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని భావించి విద్యార్థులకు పంపిణీ చేశారు. అయితే నేను చదువుకున్నా, మా మిస్సెస్ చదువుకున్నటువంటి చదువు వృధా కావద్దు. చదువు అంటే ధనం అనుకోండి, బ్యాంకులో వేస్తే వడ్డీలు వస్తాయి. చదువు మనం 10 మందికి పంచితే వృద్ధి అవుతుంది. ఈరోజు 10 మందికి నేను చదువు చెబుతా, ఆ 10 మంది పెద్ద అయ్యాక ఇంకో 10 మందికి చెబుతారు. అది పరంపర కొనసాగుతుంది. విద్యాభివృద్ధి కోసమే మేము ఈ సేవా కార్యక్రమాన్ని తలపెట్టాం. అలాగే ఈరోజు పుస్తకాలు మెటీరియల్స్ ఇస్తున్నామంటే దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే మీరందరూ ఖచ్చితంగా 100% పాస్ రిజల్ట్స్ తెచ్చుకుంటే అదే మాకు పుణ్యం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలకి యూటీఎఫ్ వాళ్ళు అడగగానే మా యొక్క సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు యూటీఎఫ్ వారికి, ఎన్జిఓ గారికి, ఈ అధ్యాపక బృందానికి, అలాగే ఈరోజు మీరు స్కూల్లో చదువుతున్నారు అంటే ఇంత స్కూలు ఇంత పెద్ద స్థలంలో కట్టుబడి చేశారంటే ఒక దాత దానం చేయడం వల్ల. స్కూల్ పేరు ఏం చెప్పండి? డాక్టర్ అన్నయ్య గారు ఎంత ఆలోచించి అంటే వారి
వాళ్ళకి యాక్చువల్గా ఈ స్థలం పొలం వేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. కానీ ఆయన ఎందుకు ఇచ్చాడు? నేను చదువుకున్నాను, నా ప్రాంతంలో విద్యార్థులందరూ చదువుకొని మంచి భవిష్యత్తు పొందాలంటే ఒక మంచి స్థలంతో కూడిన స్కూల్ కావాలి. స్కూల్ ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది చూడండి. ఈరోజు ఎక్కడైనా పోతే మనం చూడగలుగుతాం అలాంటి పెద్ద గ్రౌండ్ ఉండే స్కూల్. ఇంత పెద్ద గ్రౌండ్ ఉండే స్కూల్లో చేరాలంటే ప్రైవేట్ స్కూల్ అయితే లక్షణంగా ఫీజు మీరు ₹1 ఫీజు చెల్లించారు. కానీ మీకు పుస్తకాలు వస్తున్నాయి, మెటీరియల్స్ వస్తున్నాయి, గైడ్స్ వస్తున్నాయి, టీచర్స్ ఉన్నారు, మంచి ప్రాక్టీస్ చేపిస్తున్నారు, ప్రకృతి వాతావరణం చల్లటి వాతావరణంలో చక్కటి చదువు అందిస్తున్నారు. అంటే మీరు ఇంకా ఎంత మంచి రిజల్ట్స్ తీసుకురావాలనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు వినియోగంగా చెప్పింది అదే, మనం స్కూల్కి వచ్చాము అంటే దాని ప్రతిరూపం ఎక్కడ రిజల్ట్ వస్తే. మండల కేంద్రమైన సావలేపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. చిన్నారుల వేషధారణలు, కోలాటాలు, గంగిరెద్దుల విన్యాసాలు పండుగ ప్రాముఖ్యతను తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను రంజింపజేశాయి. మరిచిపోతున్న, క్షీణిస్తున్న పండుగ సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా పాఠశాల చిన్నారుల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగని భావించి వ్యవసాయంలో ప్రత్యామ్నాయ విధానాలు పాటించే ఆదర్శ రైతులకు పాఠశాల తరపున ఘనంగా సన్మానించారు. మనకు పెద్దవాళ్ళు చెప్పినట్టు నిజంగా రైతు అనేది లేకపోతే మనం ఈ రోజు ఇక్కడ ఉండవండి. అసలుకి ఎంత చేసినా కానీ ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు అందరూ బాగుపడుతున్నారు, కానీ రైతు మాత్రం అక్కడే ఉంటున్నారు. ఎందుకు? ఆయన మాత్రం శ్రమించి కష్టపడితేనే మనం ఈరోజు 5,000 నోట్లోకి వెళ్తున్నాయండి. ఆయన లేనిది మనం లేవు. కాబట్టి దాని గురించి కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా రైతు సోదరులను ఆదుకోవాలి. లోన్ల పరంగా కానీ, వ్యవసాయ యాంత్రీకరణ పరంగా కానీ, అలాగే ఎంఎస్పి రేట్ పరంగా కానీ అది కూడా ఆదుకోవాలి. ఖచ్చితంగా ఆదుకుంటేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది రైతు సోదరులకి. మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు తైవాన్ స్పేర్లు కానీ, టార్పాలిన్స్ కానీ మన బడ్జెట్ వచ్చిందండి. నవంబర్ 11 మన స్టేట్ బడ్జెట్ అయిపోయింది మీటింగు. బడ్జెట్ ఇచ్చారు, కానీ ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం డిఓ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ. మనకి ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు తైవాన్ స్పేర్లు, టార్పాలిన్స్ చాలా అవసరం. అది కూడా మేము ప్రతి మీటింగ్లో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ద్వారా, మన మినిస్టర్ గారితో కూడా ప్రతిసారి మాట్లాడిస్తూనే ఉన్నాం. సార్ ఇప్పుడు ఇచ్చినా కొంచెం మన వాళ్ళకి చాలా అవకాశం ఉంటుంది సార్, చాలా ఉపయోగం సార్. ఏమీ అవసరం లేదు, తైవాన్ స్పేర్లు ఒక్కటన్నా పట్టలు ఆ రెండన్నా ఇప్పించండి సార్, పెద్ద పెద్ద అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. సార్ కూడా వెంటనే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా స్పందించి మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. కానీ ఇస్తామనే చెబుతున్నారండి త్వరలో, అంటే మనకి సీజన్ అయిపోయినా కానీ కొంచెం ఇవ్వటం అయితే జరుగుతుందని చెప్పారు. అలాగే హనుమంతరావు గారు చెప్పినట్టు మనకి ఇప్పుడు మిషన్లు అన్నీ రన్నింగ్ అవుతున్నాయండి. మనకి బయట దళారులకి ఇవ్వకుండా మనం ఎవరు కూడా రైతు సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి అండి, మీరు ఈ పంట నమోదు చేసుకున్న డేటా దళారులకు మాత్రం ఇవ్వద్దండి. అలా ఇస్తేనే అదే మనం ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అండి, మీరు బయట అమ్ముకొని ఆ డేటా అనేది మీరు ఇస్తే తప్ప దళారులకి బాగుపడరు. కాబట్టి మీరు ఎవరు కూడా దయచేసి మేము ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రంలో కానీ, మీటింగ్ జరిగినప్పుడు కానీ రైతు సోదరులకు అదే చెప్తున్నామండి. మేము కూడా ఇప్పుడు మన రైతు యువకులుంటే, ఎందుకంటే అండి మనకి తమ్మేయాలి రైతు వచ్చి, ఆయన ఒప్పుకోకపోతే ఏం చేసేదే ఉండదు. దయచేసి మేము అది కూడా అదే చెప్తున్నాము. అది కూడా రైతు సోదరులందరికీ కూడా ఎవరు కూడా అలా చేయొద్దని చెప్తున్నాము. అలాగే మనకి ఈరోజు 1000 టన్నులు, దాదాపు 1000 టన్నుల దాకా టార్గెట్ కూడా ఇస్తారని చెప్పడం జరిగిందండి. మళ్ళీ కూడా ఎవరైతే ఉన్నారో మేము కూడా ఈరోజు ఒక్కొక్క రైతు భరోసా కేంద్రం నుంచి ఇంతమంది ఫార్మర్స్ ఇన్ని మెట్రిక్ టన్స్ మాకు తీసుకోవాల్సి ఉందని చెప్పి ఈరోజు జేసీ సార్కి కూడా పంపించడం జరిగింది. దాన్ని బట్టి ఈరోజు మాక్సిమం రావచ్చు. అది కూడా కొంతమంది బ్యాంకర్స్ అదే రైస్ మిల్లు పీజీలు అంటే బ్యాంక్ గ్యారంటీ అయిపోయిందని చెప్పారు. అది కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగిందండి. ఏది కూడా రైతు సోదరులకైతే ఇబ్బంది లేకుండా 1740 లెక్క ఉరి కొనుగోలు చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామండి. ఆ పైనుంచి ఈరోజు అప్రూవ్ రాగానే మనం కూడా రైతు సోదరులందరికీ తెలియజేసి ఎవరు కూడా బయట అమ్ముకోకుండా చేసినట్టు మా పని మేము చేస్తాము. అలాగే రైతు సోదరులు అమ్ముకున్న వాళ్ళకు కూడా 6 నుంచి 10 గంటల్లో కూడా అమౌంట్ క్లియర్ చేస్తున్నారండి గవర్నమెంట్ అయితే, ఇబ్బంది లేకుండా. ఇకపోతే మనకి ప్రకృతి వ్యవసాయం గురించి మనకి మండలంలో చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ఆ దిగుబడులు ఎక్కువ సాధించడానికి అందరూ కూడా సాయశక్తులా శ్రమించాలని, ఆ రైతు సోదరులకు మీకు అవసరమైతే ఏ టైంలో అయినా మీ రైతు సేవా కేంద్ర సిబ్బందికి కానీ, నాకు కానీ కాల్ చేసినా కానీ మేము వెంటనే స్పందించి మీకున్న ప్రాబ్లంని వెంటనే క్లియర్ చేస్తామని చెప్పి మా వ్యవసాయ శాఖ తరఫున తెలియపరుస్తున్నామండి. థ్యాంక్ యూ.
పట్నంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్నటువంటి జీవాలయ ప్రాంగణంలోని లయాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ బాల సౌరయ్య ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించిన అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా పొంగళ్లు పెట్టి చెరుకు గడలతో ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. అనంతరం ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా హైందవత్వాన్ని కలుపుకుంటూ ఒక మార్గదర్శకంగా మా ఈ లయాలా సంస్థ అడుగులు వేస్తూ భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ముందుకు నడుస్తున్నామన్నారు. సంక్రాంతి అంటే సంతోషం, ఇంటిల్లిపాది ఆనందంతో నిర్వహించుకునే పండుగ అన్నారు.
మండలంలోని గోకనకొండ ఎస్సీ కాలనీ నందు ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రమణారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సమన్వయకర్త కొంచేటి నాగశ్రీను రాయల్ చేతుల మీదుగా వైసీపీని వీడి 25 కుటుంబాలు జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక సంకల్పంతో వైసీపీ పార్టీ వీడి కూటమి ప్రభుత్వంలో వలసలు వస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం నూతనంగా పార్టీలోకి చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సంబంధించింది ఈ పువ్వాల బ్రిడ్జి ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారు, కానీ ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే మన చీఫ్ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో పనులు కూడా చాలా తొందరగా జరుగుతున్నాయి. పోయిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు నేను అది చేస్తా ఇది చేస్తానని ఏమీ చేయలేదు, సంగీరాలు ప్రాచుర్యం చేస్తానని ఒక రాయి కూడా వేయలేదు. కానీ జీవి ఆంజనేయులు మన వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందుగా ఉన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి తరఫున జీవి ఆంజనేయులు గారు ఇక్కడ దరిదాపు 30,000 మెజార్టీతో గెలిచాడు. ఆయన పొత్తు ధర్మాన్ని 175 నియోజకవర్గాల్లో కూడా జీవి ఆంజనేయ గారు పొత్తు ధర్మాన్ని కరెక్ట్ గా పాటిస్తున్నాడు. జనసేనని కూడా అన్ని దరిదాపు మన నక్కా రమణారావు గారికి ఆయన పడ్డ కష్టానికి మన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ గా ఇచ్చారు. అలాగే మన జరిగిన నీటి సంఘాలు కూడా దరిదాపు 7 ప్రెసిడెంట్లు జనసేనకి ఇచ్చారు. మన ఎస్సీ సోదరులకు మొత్తానికి ఒక మాట చెప్తున్నాను, ఇక రాబోయే రాజ్యం మొత్తం కూడా జనసేన ఎన్డీఏ కూటమి లేదు. మీకు ఏ సమస్య వచ్చినా వినుకొండలో జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీ ఆఫీస్ ఉంది. మీకు ఏ సమస్య వచ్చినా మీకు మేము అండగా నిలబడతాం. అలాగే రేపు వచ్చే మన జీవి ఆంజనేయ గారు కూడా ఉదాహరణ చెప్పాలంటే మన నాగవరం నుంచి వినుకొండ వరకు ప్యాచ్ వర్క్ జరగడానికి తొందరలోనే టెండర్లు వచ్చి దాదాపు 15 రోజుల్లోనే పనులు కూడా జరగబోతున్నాయి. వినుకొండ కారంపొడి రోడ్డులోని చాణక్య అకాడమీకి చెందిన 14 మంది స్కేటింగ్ ప్లేయర్స్ ఈ నెల తెలంగాణ, హైదరాబాద్, గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల నందు పాల్గొని 12 మంది అకాడమీ ప్లేయర్స్ మెడల్స్ తో సత్తా చాటారని అకాడమీ డైరెక్టర్ కంచెర్ల నాగార్జున సమావేశంలో వెల్లడించారు. ఈ మేరకు వచ్చిన మెడల్స్ ను తల్లిదండ్రుల సమక్షంలో తమ స్టూడెంట్స్ కి అందిస్తూ అభినందించారు. రానున్న సంక్రాంతి పురస్కరించుకొని ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నా పేరు నాగార్జున, చాణక్య స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ని. మేము మొన్న హైదరాబాద్లో జరిగిన RSFI ఈవెంట్లో, గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఈవెంట్లో హైదరాబాద్కి 14 మంది పిల్లల్ని తీసుకొని వెళ్తే 12 మెడల్స్ సాధించడం జరిగింది. వాటిలో 7 గోల్డ్ ఉన్నాయి, 1 సిల్వర్ ఉంది, 5 బ్రాంజ్ ఉన్నాయి. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. హైదరాబాద్లో తెలంగాణ వెళ్ళి RSFI గవర్నమెంట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా అక్కడ వాళ్ళ మీద కాంపిటేటివ్ స్పిరిట్ తోటి పార్టిసిపేట్ చేసి మనం చాలా మెరిట్ తోటి మెడల్స్ అన్నీ కొట్టుకున్నాము. పేరెంట్స్ కోఆపరేషన్ చాలా బాగుంది. మాకు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. మా దగ్గర వినుకొండలోని కారంపూడి రోడ్లో ఈ చాణక్య స్పోర్ట్స్ అకాడమీ ఉంది. పిల్లలు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. మా దగ్గర స్కేటింగ్, రైఫిల్ షూటింగ్, క్రికెట్, ఆర్చరీ, బాక్సింగ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సంక్రాంతి స్పెషల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎటువంటి క్వైరీస్ ఉన్నా మా కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. కారంపూడి రోడ్ ఆఫీస్కి వచ్చి ఇన్వైట్ అవ్వండి. మేము మీకు అన్ని విధాల మిగతా గేమ్స్కి కావాల్సిన సపోర్ట్ కూడా మేము చేయగలుగుతాము. ఈ సదవకాశం ఇచ్చిన పేరెంట్స్కి, మెడల్స్ గెలుచుకున్న స్టూడెంట్స్కి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా అకాడమీ టైమింగ్స్ మార్నింగ్ 5:30 to 7:30, ఈవినింగ్ 5:30 to 7:30. మీరు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. మా విషయం మాట్లాడబాక నాగమ్మ. ఈ స్పోర్ట్స్లో మేము విజయం సాధించి చాలా ఆనందపడుతున్నాము. పిల్లలందరూ చాలా పోటీగా తీసుకొని చాలా కష్టపడి ఉదయం సాయంత్రం వచ్చి చాలా కష్టపడ్డారు. మేము 14 మంది పిల్లల్ని తీసుకెళ్తే అందులో 13 మేమే మెడలు కొట్టుకుని వచ్చేసాము. ఈ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. దానికి ఇదేంటంటే వాళ్ళు ఎవరు కండక్ట్ చేశారంటే స్కేటింగ్ ఆఫ్ K Kings
స్కేటింగ్ ఐకాన్ ఆఫ్ యూత్ 2025 నుంచి నేను సెలెక్ట్ అయ్యారనమాట. యూత్ ఐకాన్ అన్నమాట. ఇలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 4 to 6 ఇయర్స్ పిల్లలు, 11 to 8 అంటే మొత్తం టోటల్గా 6 నుంచి 4 నుంచి మొత్తం 21 వరకు పార్టిసిపేట్ చేశారు. 8 పిల్లలు. వాళ్ళందరిలో 14 మంది మేము తీసుకెళ్ళాము. 13 మంది మనకు విన్ అయ్యారు. అందులో 7 ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి, అంటే గోల్డ్ మెడల్ అనమాట. 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఒకటి సిల్వర్ వచ్చింది, 3 ఏమో మనకి 5 బ్రాంచ్ చేసింది. ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ టు ద పేరెంట్స్ అండ్ సపోర్టింగ్ ఆర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. ఈ స్పోర్ట్స్ అకాడమీకి మీరు చాలా హెల్ప్ చేశారు. మీ సపోర్ట్ ఉండటం వల్ల మీ అన్ని సాధించాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ నాగార్జున గారు అండ్ మా కోచ్ హరీష్ గారు ఉన్నారు. హరీష్ గారు కోచ్ చేసేసాము. నాగూరు బాక్సింగ్ నాగూరు కోచ్ ఏమో మా నాగూరు గారు బాక్సింగ్కి, నేను స్కేటింగ్, నేను రైటింగ్ షూటింగ్. సారు డైరెక్టర్ నందన్ గారు, హరీష్ నందన్ గారు ఆల్ ఆఫ్ మొత్తం చూసుకుంటూ ఉంటారు. పట్నంలోని అన్ని ప్రార్థనా స్థలాల యందు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్యం చేయాలని, ప్రత్యేక పర్వదినాలలో నిశిత దృష్టితో చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల సూచన మేరకు శానిటేషన్ చేయడం జరుగుతుందని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పట్నంలోని పురాతనమైన నరసింహస్వామి దేవాలయ ప్రాంగణాన్ని కమిషనర్ పరిశీలించారు. దేవాలయంలో ఏర్పాట్లను, పారిశుద్ధ్యతను తదితర అంశాలపై అక్కడి సేవకులతో వాకబు చేశారు. తదుపరి అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి పట్నంలోని అన్ని దేవాలయాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్యం చేయవలనని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొండమెట్ల దగ్గర వేంచేసి ఉన్న అతి పురాతనమైన ఆలయం శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి బాబ్కాట్ని, మెన్నని ఉపయోగించి ఈ గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త చెదారాన్ని అన్నింటినీ కూడా తీయటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఆలయ పూజారి గారులైన సేవకులు వారు కూడా వారి సహాయ సహకారాలను కూడా అందించడం జరిగింది. మరి రేపొద్దున భక్తుల రద్దీ లేకుండా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు మరి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా మరి ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిలో అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొందాలని, వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలు కలగాలని చెప్పి మన వినుకొండ పురపాలక సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.